SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. సార్, పిల్లలు ఏ దారిలో నడుస్తారంటే తల్లిదండ్రిని చూసి వాళ్ళు ఏ దారిలో ఉంటారో పిల్లలు కూడా అదే మార్గంలో ఉంటారు. సో ప్రాబబులీ శర్వాణి ఈ రూట్ని ఎంచుకోవడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ మీరు మేడం అని అనుకుంటున్నాము. డెఫినెట్లీ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ ఆల్ ఈ హోప్ ఫర్ స్పందన అనేది ఎలా స్టార్ట్ అయింది? హౌ డిడ్ ఇట్ గ్రో బిగ్? అవతల వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం వీళ్ళకి ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. ఇప్పటి వరకు హోప్ ఫర్ స్పందన ద్వారా మీరు ఎంత సర్వీస్ చేశారు, ఎలాంటి యాక్టివిటీస్ చేశారు, ఎంతమందికి మీరు మళ్ళీ పునర్జీవనం ఇవ్వగలిగారు? లాస్ట్ ఫ్యూ ఇయర్స్లోనే వీ రేజ్డ్ అబౌట్ $250,000. హోప్ ఫర్ స్పందన ఎలా ఐడెంటిఫై చేస్తుంది డబ్బు వెళ్ళేది అవసరమైన వాడికే వెళ్తుందా లేదా అన్నది? వాట్ చెక్స్ డూ యూ మెయింటైన్ సార్ టు రీచ్? ఒకళ్ళు మనీ ఆర్డర్ పంపించారంటే, లెటర్ పంపించారంటే అది కరెక్ట్ పర్సన్కి చేరేట్టుగా చేసే బాధ్యత పోస్ట్ మ్యాన్. ఐఎమ్ ద పోస్ట్ మ్యాన్. అప్పుడు స్టార్ట్ చేస్తాం అన్నమాట ప్రాసెస్. జీవితం పరమార్థం. ఈ ఆర్గనైజేషన్ యొక్క మోటో ఏంటి సార్? ఇట్లా సహాయం చేసుకుంటూ 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 వెళ్ళడమేనా, ఆర్ దీన్ని ఇంకొక లెవెల్కి ఏమన్నా తీసుకెళ్లాలనుకుంటున్నారా? ఎక్కడ చూసినా డ్రగ్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, సెల్ ఫోన్స్, కానీ వీటన్నిటి నుంచి కాపాడేది ఒకటే ఒకటి, బాగా చదువుకొని మార్కుల్నే పిల్లలకి గిఫ్ట్గా ఇచ్చిన పిల్లల్ని మనం చూస్తాం. లేదా జాబ్లో బాగా సెటిల్ అయినప్పుడు, అంటే ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు ఫస్ట్ శాలరీతో పేరెంట్స్కి గిఫ్ట్లు కొనిచ్చే పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ రెగ్యులర్గా ఆ స్వీట్ మూమెంట్స్ని మనలో చాలామంది మన పేరెంట్స్కి గిఫ్ట్ చేసే ఉంటాం. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్న సిచ్యువేషన్లో పిల్లలు పేరెంట్స్కి హోమ్ల్యాండ్కి చేసిన సర్వీసే గిఫ్ట్గా ఇచ్చారు. టు బీ వెరీ 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 ప్రిసైజ్, శర్వాణి కోట అనే ఒక చిన్న పిల్ల, అప్పట్లో మేబీ 8th క్లాస్ చదువుతున్న పాప, పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిందనుకోవాలో ఫ్యామిలీ ట్రీలో ఇన్హెరిట్ అయ్యిందో తెలియదు, కానీ మొత్తానికి ఒక ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మానసిక పరిస్థితుల్ని గమనించిన ఆ చిన్న పాప ఆ సర్వీస్ ఏదో ఒకటి నేను చెయ్యాలి, నేను ఆర్గనైజేషన్కి కేవలం ఏదో నెలకి డబ్బులు ఇవ్వడం కాదు, అంతకు మించి చెయ్యాలి అన్న ఒక ఉద్దేశంతో మొదలైన ఒక చిన్ని అడుగు ఈరోజు హోప్ ఫర్ స్పందన అనే ఒక పెద్ద వృక్షం లాంటి ఆర్గనైజేషన్ లాగా మారి, ఇక్కడి నుంచి కాదండి US నుంచి ఆల్మోస్ట్ ఐ హ్యావ్ టు సే, బికాజ్ ఇది డెఫినెట్లీ వాళ్ళు అచీవ్ చేస్తారు. ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది ప్రజలకి వాళ్ళు వాళ్ళ సేవా కార్యక్రమాలని అందిస్తున్నప్పటికీ కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ఇంకా వాళ్ళ సర్వీస్ని అందించాలి అన్నొక తపనతో, అన్నొక ఆశయంతో ముందుకొస్తున్నారు. సో ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూలో శర్వాణి కోట నాతో లేరు, కానీ నాన్నకి ప్రేమతో అంటూ గిఫ్ట్ చేసినటువంటి వారి ఫాదర్ లక్ష్మీ నరసింహం కోట గారు నాతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి, వెరీ వండర్ఫుల్. చాలా 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 సంతోషంగా, ఇంకా చెప్పాలంటే నాకు ఒక ఆనర్లా ఉంది ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. చాలా సంతోషం. ఐ డ్రీమ్ మీడియా మాకు కూడా అవకాశం ఇచ్చింది హోప్ ఫర్ స్పందనకి. మా ద్వారా జరిగే సేవల్ని ఇంకా టు ద నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే అవకాశం వచ్చింది ఐ డ్రీమ్ మీడియా ద్వారా. సో ఐ రియలీ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ యూ ద ఎంటైర్ ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా శర్వాణి కోట గురించి, ఆవిడ అంత చిన్న ఏజ్లో స్టార్ట్ చేసినటువంటి ఈ ఆర్గనైజేషన్ గురించి చాలా చాలా మాట్లాడాలనుంది. దానికంటే ముందు సార్, పిల్లలు ఏ దారిలో నడుస్తారంటే తల్లిదండ్రిని చూసి వాళ్ళు ఏ దారిలో ఉంటారో పిల్లలు కూడా అదే మార్గంలో ఉంటారు. సో ప్రాబబులీ శర్వాణి ఈ రూట్ని ఎంచుకోవడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ మీరు మేడం అని అనుకుంటున్నాము. యూ హ్యావ్ టు టెల్ అస్ ది స్టోరీ. డెఫినెట్లీ టు సమ్ ఎక్స్టెంట్ తల్లిదండ్రులు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. బట్ స్టిల్ ఈ న్యూ DNA ఏజ్లో సోషల్ మీడియా కానీ అవన్నీ దాని ఇంపాక్ట్ కూడా ఈక్వల్గా ఆర్ ఈవెన్ మోర్ ఉంటుంది ఈ పిల్లల మీద. దాని నుంచి బయటపడి
ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ సేయింగ్ దట్ ది సోషల్ మీడియా ఈజ్ బ్యాడ్ ఆర్ ఎనీథింగ్, బట్ ఏదైనా బ్యాలెన్స్ చేసుకోవాలి బిట్వీన్ ద స్టఫ్, లైఫ్ స్టైల్ బ్యాలెన్స్. సో దానిలో డెఫినెట్గా పేరెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంటు, వాళ్ళ యొక్క కంట్రిబ్యూషను డెఫినెట్గా ఉండాలి, ఉండి తీరాలి. ఆ విధంగానే మా పిల్లలు మా దగ్గర నుంచి డైరెక్షన్స్ తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది. లక్కీగా అగైన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఆల్ destiny. It so happened that so we give them the directions. At the end of the day, they need to take the directions and then take it forward. ముందుగా సార్ అసలు 8వ తరగతిలో ఈ ఆర్గనైజేషన్ ఇట్లా స్టార్ట్ చేస్తాను, ఇలా సర్వీస్ చేస్తాను అంటే సహజంగా పేరెంట్స్ ఏమంటారంటే సరే అయితే నువ్వు ఫస్ట్ చెయ్యి చూద్దాంలే అని అక్కడితో ఆపుతారు. కానీ మీరు వెనకాలండి ఎంత పెద్ద ఆర్గనైజేషన్ చేశారు అని అంటే అది సామాన్యమైన విషయం కాదు. బట్ ఇప్పుడు చెప్పండి సార్, అసలు ఈ హోప్ ఫర్ స్పందన అనేది ఎలా స్టార్ట్ అయింది? హౌ డిడ్ ఇట్ గ్రో బిగ్? మాకు అర్థమవుతుంది శర్వాణి వెనకాల మీరు ఉన్నారు, బట్ స్టిల్ ఇది తన బేబీ కాబట్టి వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్. హోప్ ఫర్ స్పందన ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా పెరిగింది చెప్పండి సార్. యాక్చువల్గా నేను నా ఇండివిజువల్ కెపాసిటీలో ఈ ఆర్గనైజేషన్స్కి, వేరియస్ ఆర్గనైజేషన్స్కి ఇండివిజువల్ కెపాసిటీలో హెల్ప్ చేస్తూ ఉంటాను జనరల్గా. దాట్స్ హౌ వాట్ ఐ ఇన్హెరిటెడ్. మీరు ఇందాక చెప్పారు చూస్తారా పేరెంట్స్ అని, ఐ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ మై ఫాదర్, గివింగ్ బ్యాక్ టు ది పూర్ పీపుల్ అండ్ ఆల్. సార్ మీరు మహేష్ బాబు ఫ్యాన్సా? లేదండి. ఒక డైలాగ్ ఉంటుంది, మనము ఎంతో కొంత మనం సంపాదించింది సమాజానికి ఇచ్చేయాలి, లేకపోతే లావైపోతాం అని. దట్ ఇస్ అ డైలాగ్. నో, యాక్చువల్లీ అది కూడా కరెక్టే, కానీ అందులో మా మా సెల్ఫ్ ఇది కూడా ఉంటుంది. ఏంటంటే దానివల్ల వచ్చే ఆనందం, నేను ఐ వుడ్ కంపేర్ దట్ విత్ ది డ్రగ్స్. యా, దానిలో వచ్చే ఆనందం డ్రగ్స్కి మించి ఉంటుంది. నో, ఐఎమ్ నాట్ టెల్లింగ్ జస్ట్ ఫర్ సేయింగ్ ఇట్. ఒకళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే అది దానిది ఎలా ఉంటుందంటే, మీరు ఐ డోంట్ ఈవెన్ నో ద నేమ్స్ ఆఫ్ ద డ్రగ్స్ అండ్ ఆల్, బట్ ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ క్వాడ్రపుల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒకళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళ ఆనందం వాళ్ళ కళ్ళల్లో చూస్తే, వాళ్ళు ఇచ్చే ఆనందపడే చూస్తే మీకు ఆ విధంగా కనబడుతుంది. అది ఇన్స్పిరేషన్ చాలు. దాని గురించే ఈ సర్వీస్ ఇండస్ట్రీ దీనిలో ఉన్నవాళ్ళు ఎందుకు తప్పని వీళ్ళకి పేర్లు అవి అంటే కొంతమంది చేస్తారు, అది పక్కన పెట్టండి. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎందుకు చేస్తారని తెలుసా మీకు? ఏమొస్తుంది వీళ్ళకి? ఏమొస్తుందంటే ఏం లేదు, అది అవతల వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం వీళ్ళకి ఇన్మెన్స్ సాటిస్ఫాక్షన్స్. అదే ద డ్రైవింగ్ ఫోర్స్. అదే డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ హోప్ ఫర్ స్పందన. అదే డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ హోప్ ఫర్ స్పందన ఫౌండర్. I do not want to attribute this only to the Sharwani quota. There are hundreds, thousands of people are behind this organization. But ఎవరో ఒకరు టార్చ్ బేరర్ ఉండి నడిపించాలి కాబట్టి ఇట్ సో హ్యాపెండ్ దట్ వాజ్ మై డాటర్. మీరు అడిగిన క్వశ్చన్కి నా ఇండివిజువల్ కెపాసిటీలో హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఒకరోజు మా అత్తగారు వాళ్ళ ఊరు అనంతపూరు తీసుకెళ్ళి స్పందన అని స్కూల్ ఉంది, మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ అనమాట. వెరీ పాడుబడ్డ ఇంట్లో ఉందన్నమాట. ఎంతమంది? దాదాపు 60 మంది 70 మంది. వేరియస్ న్యూరలాజికల్ డిజార్డర్స్, ఆటిజం, డౌన్ సిండ్రోమ్, సెరెబ్రల్ పాలసీ. ఇది నేను 15 years 16 years బ్యాక్ అని సంగతి చెప్తున్నాను. జనరల్గా అప్పటికి అవగాహన తక్కువ ఇక్కడ ఇండియాలో ఆటిజం మీద, న్యూరలాజికల్ డిజార్డర్స్ మీద. ఏం చేసేవారంటే, దయ్యం పట్టిందనో, వీళ్ళు అది వాళ్ళని చీకటి రూమ్లో బంధించడం, వీళ్ళకి వాళ్ళైతే భూత వైద్యం చేయించడం, అలా ఆ కైండ్ ఆఫ్ 15 years బ్యాక్. ఇప్పుడు అవేర్నెస్ డెఫినెట్గా వచ్చింది. డిలాపటేటెడ్ వెరీ ఓల్డ్ బిల్డింగ్లో ఉండి వాళ్ళకి సరిగా మనం అవతల వాళ్ళు ఇచ్చే డొనేషన్స్తో ఏదో న్యూట్రిషన్ ఫుడ్ కొంతవరకు హెల్ప్ అయ్యేది. మా అమ్మాయిని తీసుకెళ్ళాను, చూడమ్మా అసలు లైఫ్ అంటే ఎలా ఉంటుంది అని. షీ పిక్డ్ ఇట్ అప్ ఫ్రమ్ దేర్. చూసి నిజంగా చాలా లేదు, ఈ డెఫినెట్గా నాన్న మీరు ఇండివిజువల్ కెపాసిటీలో కాదు, ఇంకా చేయాలి మనం ఒక లార్జ్ స్కేల్లో. దెన్ ఓన్లీ వీ కెన్ బ్రింగ్ సమ్ ఇంపాక్ట్. ఇండివిజువల్ కెపాసిటీలో ఎంతవరకు చేయగలం? మహా అయితే ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి అంతవరకు అని చెప్పి షీ వెంట్ బ్యాక్ టు US
from the summer vacation. She started the organization with the 20 of her close friends. స్టార్ట్ చేసి అప్పుడు మొదలుపెట్టిన ఆర్గనైజేషను ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ మాది స్మాలెస్ట్ ది మెంబర్ ఆఫ్ దిస్ థింగ్ ఈజ్ ఐ థింక్ 9 years old నౌ యాజ్ ఆఫ్ టుడే. అక్కడ మొదలుపెట్టుకొని 30 years 40 years వరకు ఉన్న వాళ్ళంతా ఉన్నారు. అంటే ఈ పిల్లలు దే బికమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ and then they do all the various events and then to advocate about the cause, raise the funds. ఆ ఫండ్స్ని ఇక్కడ ఈ ప్రాజెక్ట్స్ మీద చేసి ఇలాగా ఈ పిల్లలు పెద్ద పెరిగి వెళ్ళి వాళ్ళు కాలేజీకి వెళ్తే అక్కడ హోప్ ఫర్ స్పందన చాప్టర్ పెట్టి ఇక్కడ పిల్లలు ఏంటంటే మా హోప్ ఫర్ స్పందన టీంలో ద బక్స్ డజన్ స్టాప్ దేర్, ఇట్ గోస్ బియాండ్. సో వీళ్ళు హోప్ ఫర్ స్పందన హై స్కూల్ తర్వాత వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కాలేజీకి వెళ్ళి ఆ హోప్ ఫర్ స్పందన చాప్టర్ పెడతారు. రట్గర్స్ అని మీకు ఇట్స్ ఐవీ లీగ్ కాలేజ్ ఆఫ్ నార్త్ ఈస్ట్, అక్కడ 40,000-50,000 స్టూడెంట్స్ ఉంటారు. అక్కడ హోప్ ఫర్ స్పందన చాప్టర్ ఉంది. వండర్ఫుల్ సార్. నార్త్ ఈస్టర్న్ కాలేజ్ ఆఫ్ దిస్ ఎనదర్ బోస్టన్లో హోప్ ఫర్ స్పందన చాప్టర్ ఉంది. సో ఈ చిల్డ్రన్ స్మాల్ చిల్డ్రనే కాకుండా వాళ్ళు పెరిగి పెద్ద వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అది గ్రేట్ థింగ్. స్మైల్ సార్ కంటేజియస్ అని తెలుసు కానీ సార్ సర్వీస్ ఇస్ ఆల్సో కంటేజియస్ అని ఫస్ట్ టైం మీరు చెప్తుంటే నాకు అనిపిస్తోంది. అబ్సల్యూట్లీ yes indeed it is. లేకపోతే ఒక చెయ్యికి ఇంకొక చెయ్యి ఇన్ని లక్షల మందికి మీరు సర్వీస్ అయితే అందించలేరు ఇట్లా కాకపోతే. సార్ ఒకటి చెప్పండి, యూజువల్గా అంటే ఐఎమ్ జస్ట్ టాకింగ్ ఫ్రమ్ అ లే మ్యాన్ పర్స్పెక్టివ్ బికాస్ ఇలాంటివి కూడా యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ టు ది పబ్లిక్ నోటీస్. నాకు ఒకటి చెప్పండి సార్, బాగా సంపాదిస్తారు, యుఎస్లో ఉంటారు కాబట్టి సర్వీస్ చేస్తారు. మామూలుగా సర్వీస్ చేయాలి అని అనుకునే వాళ్ళు మీ హోప్ ఫర్ స్పందనలో జాయిన్ అయ్యి వాళ్ళు కూడా వాలంటీర్గా సర్వీస్ చేయొచ్చా? ఐ రెస్పెక్ట్ఫుల్లీ డిసగ్రీ ఆన్ వన్ పాయింట్ కైండ్లీ. ఐ జస్ట్ వాంట్ అమెరికాలో మీకు నుంచి చూస్తే మీకు చాలా రోజీగా ఉంటుంది లైఫ్, కానీ రియలీ యూ నీడ్ టు వర్క్ సో హార్డ్. ఇక్కడ వీఆర్ ఆల్ లీడింగ్ మిడిల్ క్లాస్ లైఫ్ దే. ఇక్కడ మీకు ఆ స్టైలు అది డాలర్ అమౌంట్ చూసుకుంటే ఇక్కడ మీకు అప్పర్ మిడిల్ క్లాసు లేకపోతే అప్పర్ క్లాస్ ఉంటుంది. కానీ అక్కడ నేను 30 years బ్యాక్న మైగ్రేట్ అయ్యాను. సిటిజన్ అయ్యి కూడా మోర్ దెన్ 20 years అయిపోయింది. ఐ బికేమ్ సిటిజన్ 2007. సో డెఫినెట్లీ లైఫ్ స్టైల్ బాగుంటుంది, కానీ మిడిల్ మ్యానే యూనో ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్టాండ్ ఆఫ్ లివింగ్ అండ్ ఆల్. కానీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వాట్ ఎవర్ ఇదేదో మాకు ఎక్స్ట్రా ఉంది కదా అని మేము ఈ సర్వీస్ దాంట్లో దిగలేదు. మాకున్న దాంట్లో ఎందుకంటే మనకి ఆ రూట్స్ ఉంటుంది, మన ఇండియా రూట్స్. ఎంతైనా అమెరికా చాలా ఇచ్చింది నిజంగా, ఈరోజు ఇలా ఉన్నామంటే అమెరికా, బట్ స్టిల్ ఆ రూట్స్ ఉంటుంది కదా బ్లడ్లోనే. ఏదో ఒకటి చేయాలి, అది కూడా మెయిన్ చేయడం ఒకటి, దాన్ని మా పిల్లలు పికప్ చేసుకొని చిల్డ్రన్ హోప్ ఫర్ స్పందన చిల్డ్రన్ దాన్ని ఎక్స్టెండ్ చేయడం అది ఇంకో నెక్స్ట్ లెవెల్. సో ఆ విధంగా డబ్బులు ఉన్నాయి కదా అని చేయడం కాదు, నిజంగా డబ్బులు ఇదిగా ఉన్నా సరే మనకు ఉన్న దాంట్లో భాగం అయ్యి చేయడం, అందరూ అంతే. ఆ మనసు ఉండాలి సార్, మనకి ఎంత ఉంటే అంత అందులో కొంత షేర్ చేద్దాం అన్న ఒక భావన ఉండాలి. ఈ పాయింట్ రిజిస్టర్ చేయడానికి ఆ ప్రశ్న అడిగాను. ఎందుకంటే కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రమే సర్వీస్ చేయడం కాదు. మన దగ్గర ₹1 ఉంటే పావలా కూడా సర్వీస్ చేయొచ్చు, 10 లక్షలు ఉంటే 1,00,000 సర్వీస్ చేయొచ్చు. ఎంత సర్వీస్ చేస్తున్నాం అన్న దానికి హద్దు ఏమి ఉండదు. ఎవరి స్థాయి ఎవరి స్తోమతకు తగ్గట్టుగా ఆ చేసే మనసు ఉండాలి అంతే. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్. నార్మల్గా ఎవరైనా వాలంటీర్ అవ్వచ్చా సార్ మీ ఆర్గనైజేషన్? డెఫినెట్గా. యాక్చువల్గా ఇక్కడ అవ్వచ్చు, అమెరికాలో అవ్వచ్చు. ఇక్కడ కూడా మాకు అడల్ట్ వాలంటీర్స్ ఉన్నారు బాగా. అంటే మనం అక్కడి నుంచి తీసుకున్న ఫండ్స్ ఇక్కడ ప్రాజెక్ట్స్ అంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మేము 4 schools-ని అడాప్ట్ చేసుకున్నాము. అనంతపూరు, హైదరాబాదు, నిడదవోలు, తిరుపతి దగ్గర మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ అనమాట. వాళ్ళకి స్పీచ్ థెరపీ, ఫిజికల్ థెరపీ, న్యూట్రిషన్ ఫుడ్, ట్రాన్స్పోర్టేషను ప్రొవైడ్ చేస్తాం. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వన్ ఆఫ్ ద స్కూల్ కూడా
మేము అనంతపూర్లో బిల్డింగ్ షెల్టర్ ప్రొవైడ్ చేసాం 2016లో 50 lakhs పెట్టి. సో ఒక్కొక్క స్కూల్లో దాదాపు 60 చిల్డ్రన్ ఉంటారనమాట. వాళ్ళకి ఫిజికల్ థెరపీ అవన్నీ ఇస్తుంటాం. సో ఇక్కడ వాలంటీర్స్ ఉన్నారు చాలామంది, అడల్ట్ వాలంటీర్స్. కానీ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ నేను చెప్పలేను కానీ మన యుఎస్లో ఉన్నంత చిల్డ్రన్ను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాలి ఈ సర్వీస్ దాంట్లో. అంటే ఇక్కడ ఐ నో ద ఫోకస్ ఈజ్ ఆన్ ద మెయిన్ ఆన్ స్టడీస్. అక్కడ కూడా చెప్తాం, మీరు తీసుకున్న టైంలో మీ ఫోకస్ మెయిన్ స్టడీస్ మీద ఉండాలి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వాట్ ఎవర్ ద టైమ్ దట్ యూ కెన్ టేక్ ఇట్ అవుట్ ఫ్రమ్ దేర్, ప్లీజ్ స్పెండ్ ఇట్ ఆన్ ద సర్వీసెస్. ఇక్కడ కూడా ఆ విధమైన వచ్చి ఇక్కడ కాలేజ్ పిల్లలు, హై స్కూల్ పిల్లలు వచ్చి ఇంకా ఇన్వాల్వ్ అయ్యి బికమ్ మెంబర్ ఆఫ్ హోప్ ఫర్ స్పందన. ఆ లెవెల్ ఇంక వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నదంతా మాకు అడల్ట్ వాలంటీర్స్. అక్కడ ఏదైతే ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళందరూ హెల్ప్ ఉంది. కానీ ఇక్కడ పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యి సొసైటీకి హౌ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ, అది డెఫినెట్గా హెల్ప్. ఇట్ విల్ మేక్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్ సార్. ఐ టోటల్లీ అగ్రీ విత్ యూ. సార్ ఒక్కటి చెప్పండి, ఇప్పటి వరకు హోప్ ఫర్ స్పందన ద్వారా మీరు ఎంత సర్వీస్ చేశారు, ఎలాంటి యాక్టివిటీస్ చేశారు, ఎంతమందికి మీరు మళ్ళీ పునర్జీవనం ఇవ్వగలిగారు? ఆ పునర్జీవనం అంటే అది ఏదైనా అంత పెద్ద ఇది తీసుకోవాలంటే భయం వేస్తుంది మీరు చెప్పింది కూడా. ఎందుకంటే అంత పునర్జీవం అంటే ఇచ్చేది మన బియాండ్ అవర్ ఇదండి. అది అన్నీ అలైన్ అవ్వాలి. గాడ్, మన థాట్స్, తీసుకునే వాళ్ళ థాట్స్ అన్నీ అలైన్ అయితేనే థింగ్స్ విల్ గో ఇన్ రైట్. ఇది లక్కీగా మన సంకల్పం గట్టిదైతే, అది మన సంకల్పం మంచిదైతే స్టార్స్ విల్ అలైన్ అంటారు కదా. కరెక్ట్ సార్. అది జరుగుతోంది మాకు డెఫినెట్గా. ఏంటంటే ఇప్పటికి దాదాపు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లోనే వీ రేజ్డ్ అప్పుడు $250,000. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. వెరీ స్మాల్ ఆర్గనైజేషన్ మాది, కానీ వీ డూ థింగ్స్ వెరీ బిగ్. వెరీ స్మాల్ ఆర్గనైజేషన్ బట్ వీ డూ ది థింగ్స్. $250,000 రేజ్ చేసి ఇప్పుడు సార్ మాది చిన్న ఆర్గనైజేషన్ అని చెప్పుకోవచ్చు సార్, మా సంకల్పం పెద్దదని చెప్పాలి. సంకల్పం అబ్సల్యూట్లీ యూర్ రైట్. సంకల్పం అయితే డెఫినెట్గా పెద్దది. ఎందుకంటే ఐఎమ్ ఏ నార్మల్ పర్సన్ అండి. ఏదో ఇక్కడ చదువుకొని అక్కడికి వెళ్ళి H1తో స్టార్ట్ చేసి గ్రీన్ కార్డు ఇది చేసి, నాకు బిజినెసెస్ ఏం లేవు, నార్మల్ ఎంప్లాయీ, మా అమ్మాయి అంతే. కానీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు అనేది ఒక ఎగ్జాంపుల్. అద్భుతం. డెఫినెట్. యూ డోంట్ హ్యావ్ టు బీ మిలియనియర్, యూ డోంట్ హ్యావ్ టు బీ బిలియనియర్, బట్ ఆల్ యూ నీడ్ టు హ్యావ్ ఇస్ ద మైండ్ సెట్. ఓకే, మీకు అది ఉందంటే మిడిల్ క్లాస్లో ఇప్పుడు ఎంత క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేసామంటే హోప్ ఫర్ స్పందన, లాట్ ఆఫ్ బిగ్గర్ ఆర్గనైజేషన్ లైక్ NATS, ది తానా, many state level organizations, they actually come to us. వాళ్ళంతా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, వాళ్ళు కల్చరల్గా చాలా పెద్ద పెద్దవి చేస్తుంటారు, సర్వీస్ కూడా చేస్తుంటారు. కానీ వాళ్ళకి డైరెక్ట్గా అంత ఇన్వాల్వ్ చేసేంత అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ NATS వాళ్ళు మా ద్వారా ఎన్నో కార్యక్రమాలు, ఎందుకంటే వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయాలని ఉంటుంది కానీ ఆ నెట్వర్క్ ఆ ఇది లేదు, మా ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంత బిలీఫ్ ఉంటే వాళ్ళు ఇచ్చేసి, మన NATS $50,000 డొనేట్ చేశారు లాస్ట్ ఇయర్. వేరియస్ ప్రాజెక్ట్స్ మీద దాన్ని స్పెండ్ చేస్తున్నాం. సో ఆ విధంగా ట్రస్ట్ డెవలప్ చేసుకొని ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్ క్లోజ్ టు 10,000 people ఆర్ డిపెండ్ ఆన్ హోప్ ఫర్ స్పందన ఆన్ డైలీ బేసిస్. 10,000, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 10,000 people. అది ఎలా వచ్చిందంటే మీకు ఇందాక చెప్పా కదా, 4 స్కూల్స్ని, ఆ 4 స్కూల్స్కి పిల్లలకి మేము సపోర్ట్ చేస్తుంటాం కదా, ఫిజికల్ స్పీచ్ థెరపీ, వాళ్ళ ఫ్యామిలీస్కి అందరూ ఇంక్లూడ్ భాగమై ఉన్నారు. తర్వాత ఆర్ఫనేజ్ సెంటర్, మెంటల్లీ ఛాలెంజ్డ్ ఆర్ఫనేజ్ సెంటర్స్, మాతృదేవోభవ అని ఇక్కడ హైదరాబాద్లో ఒకటి ఉంది. మీకు కావలిస్తే నేను వాళ్ళతో మాట్లాడిస్తాను కూడా. సార్, we would love to listen to all those happy talks and happy smiles, sir. Yeah, if you don't mind. Please, sir, please go ahead. సార్ నమస్కారం సార్. గిరి గారు నమస్కారం. మీకు చెప్పాను కదా, మాతృదేవోభవ అని మెంటల్లీ ఛాలెంజ్డ్ ఆర్ఫనేజ్ సెంటర్ని, అది మేము అడాప్ట్ చేసుకొని వాళ్ళకి పెద్ద షెల్టర్ బిల్డ్ చేసి ఇచ్చాము 2 years బ్యాక్న.
తర్వాత ఎవ్రీ న్యూట్రిషన్ బోర్డ్ ఆన్ మంత్లీ బేసిస్ ప్రొవైడ్ చేస్తాం. కరోనా టైంలో కూడా లాట్స్ ఆఫ్ వ్యాక్సిన్, ఇప్పుడు దాదాపు 160 పీపుల్ మెంటల్లీ ఛాలెంజ్డ్ స్ట్రీట్ నుంచి పికప్ చేసుకుంటారు వీళ్ళు. వెరీ జెన్యూన్ ఆర్గనైజేషన్. మీకు వాళ్ళని లైవ్లో చూపించాలని నా కోరిక. గిరిగారు, ఒక్కసారి మీకు హోప్ ఫర్ స్పందనకి ఉన్నటువంటి ఆ అనుబంధం, అసోసియేషన్ గురించి మా ప్రేక్షకులకు కూడా మీరు చెప్తే వినాలి అని అనుకుంటున్నాము, తెలియజేయాలనుకుంటున్నాము. సో ప్లీజ్ మీకు వారికి ఉన్న అనుబంధం గురించి చెప్పండి. సో ఈరోజు మనకు 150 మంది మానసిక వికలాంగులు సంతోషంగా హ్యాపీగా ఉన్నారు అంటే నిజంగా హోప్ ఫర్ స్పందన చేసినటువంటి సేవా కార్యక్రమాలు. సో ఈరోజు ఇంత మంచిగా సంతోషంగా ఉన్నామంటే మీరు ఇక్కడ చూడొచ్చు. మాకు అందించినటువంటి సపోర్ట్ ఇక్కడే మీకు కనిపిస్తా ఉంది. హోప్ ఫర్ స్పందన గ్రాండ్ బిల్డింగ్ ముందుగా నేనైతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో 150 మంది మానసిక వికలాంగులు, చిన్న పిల్లల మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకి మాకు సపోర్ట్ చేసి, మరి మేమున్నాము మీ బ్యాక్, మీరేం భయపడొద్దు అని మా హోప్ ఫర్ స్పందన అధ్యక్షులైనటువంటి శర్వాణిజీ, అలాగే మరి అక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ కోట సార్ గారు మాకు చాలా ధైర్యం. వాళ్ళు లేనిది ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమం లేదండి. సో వారు ఇచ్చినటువంటి సపోర్ట్ దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా మేము ఎంత మంచిగా సజావుగా వీళ్ళందరినీ మంచిగా చేసుకుంటూ వారి వారి కుటుంబాలకి అప్పగిస్తున్నామంటే క్రెడిట్ గోస్ టు హోప్ ఫర్ స్పందన. అద్భుతం అండి, చాలా సంతోషంగా ఉంది మీరు ఇలా మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ సో మచ్ గిరి గారు, థ్యాంక్ యూ. జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, మీరు జాగ్రత్త. థ్యాంక్ యూ. బిల్డింగ్ కూడా చూస్తాను ప్లీజ్. సరే సరే, మాకు ఎప్పుడు అవకాశం రాలేదు చూయించుకునే అవకాశం. తప్పకుండా ప్లీజ్. వచ్చినప్పుడల్లా బిజీగా వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. మా ఆశ్రమాన్ని కూడా కొంచెం రాలేకపోతున్నారు, కానీ ఒక్కసారి మీరు అనుమతిస్తే ఒక్కసారి మన బిల్డింగ్ కూడా చూపిస్తారు. తప్పకుండా ప్లీజ్, చూపించండి. వీళ్ళందరూ కూడా మానసిక వికలాంగులు మేడం. వీళ్ళందరూ కూడా మనకు రోడ్ల మీద మతిస్థిమితం లేకుండా తిరుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని మనం తీసుకొచ్చి ఒక గూడు అయితే కల్పించినామంటే క్రెడిట్ గోస్ టు మనకు హోప్ ఫర్ స్పందన అని చెప్పుకోవచ్చు. మనకు ఎవరెవరైతే సపోర్ట్ చేశారో హోప్ ఫర్ స్పందన నుంచి మీరు చూడొచ్చు. దాతల పేర్లు అన్ని రాశారు కదా. మా దేవుళ్ళు మేడం, దాతలు కాదు మా దేవుళ్ళు. మాకు ఒక గూడు కట్టించినటువంటి దేవుళ్ళు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సహాయం చేసిన చెయ్యిని మర్చిపోకూడదు, అన్నం పెట్టినటువంటి ఆ దాతని మర్చిపోకూడదు అని అంటారు. సో ఈ రోజు వాళ్ళు ఉన్నారు కాబట్టి అమెరికాలో తమ పని తాను చేసుకుంటూ మన పుట్టిన గడ్డకి ఏదో ఒక సహాయం చేయాలని ఒక గొప్ప సంకల్పం నిజంగా మా వాళ్ళు చేసుకున్న అదృష్టం అనుకోవాలి. దాదాపు ఒక 500 గజాలలో షెడ్ కట్టామండి. ఇది బాబా అద్భుతం. 500 గజాలలో ఈ షెడ్ కట్టామన్నట్టు. ఇది పడుకోవడానికి, అది యాక్చువల్ గా అక్కడ వాళ్ళు మామూలుగా కూర్చోబెట్టి మెడిసిన్ వేసే టైం ఇది. అంటే డాక్టర్ సపోర్ట్ కూడా ఉందా అండి? మెడికల్ సపోర్ట్ కూడా అందిస్తూ ఉంటారా? తప్పకుండా. మాకు కరోనా టైంలో 150 మందికి కరోనా వచ్చి మేము హాస్పిటల్ అంటే హోమ్ లోనే ఉన్నాము. ఆ టైంలో అప్పుడే పరిచయం అయ్యారు. సో ఆ మెడిసిన్ అంతా కూడా కరోనా టైంలో మాకు మెడిసిన్ అందించి, ప్లస్ ఆ మెడిసిన్ వల్లనే ఈ రోజు మేము ప్రాణాలతో ఉన్నాము. ఆ మెడిసిన్ లేకపోతే అసలు గట్టుగిరి మాతృదేవోభవ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉండకపోయారేమో. అప్పుడు ఆ దేవుడు పంపించాడు, హోప్ ఫర్ స్పందన పరిచయం చేయించి, అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము బ్యాక్ మళ్ళీ చూసుకోలేదండి. సో చాలా చాలా ధన్యవాదాలు. సో మాకు సపోర్ట్ చేసినటువంటి హోప్ ఫర్ స్పందన టీం సభ్యులకి, అలాగే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా లక్ష్మీ నరసింహ కోట సార్కి నేను ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను. పాదాభివందన తెలియజేసుకున్నాను మేడం. అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ గిరి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది ఒక మచ్చుతునుక మాకు చూపించాలని, కానీ ఆయన చేసే సేవ ముందు మాది చాలా తక్కువ. ఎందుకంటే ఆయన గ్రౌండ్ జీరోలో ఉంటారు. హీ లిటరలీ పిక్స్ ద పీపుల్ ఆన్ ద రోడ్. వాళ్ళకి తెలియదు. మీకు ఒక చికాగోలో నుంచి ఐటీ ప్రొఫెషనల్ ఏదో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏదో మోసం చేశారని చెప్పి మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఇయర్స్ టుగెదర్ వాండర్ అవుతూ ఇక్కడికి వచ్చి పిచ్చివాళ్ళు తిరుగుతున్న వాడిని పికప్ చేసుకుని, అతనికి తెలియదు ఇతనికి ఐటీ ప్రొఫెషనల్ షికాగోలో చేసాం. వచ్చిన తర్వాత 2-3 years అయిన తర్వాత రెగ్యులర్గా ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తుంటే అప్పుడు తెలిసిందనమాట. అలాంటి వాళ్ళని చదువుకున్న వాడికి ఇలా అయితే
చదువుకోకుండా ఇది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇలిటరేట్స్ పీపుల్ అయితే వాళ్ళు ఎలా బతుకుతారు చెప్పండి. అలాంటి వాళ్ళందరికీ షెల్టర్ని తీసుకొచ్చి ప్రొవైడ్ చేస్తుంటారు. ఇంకా అంతకన్నా ఆనందం ఉంది. నిజంగా అక్కడ 160 మంది షెల్టర్ తీసుకుంటున్నారంటే మాకు ఆనందం. మీకు చెప్పాను చూసారా, ఇది డ్రగ్స్ కన్నా బియాండ్. నేను అక్కడికి వెళ్తే వాళ్ళు చూస్తే అర్థమవుతుంది. మీరు చెప్పడం ఎంత సంతోషంగా ఉందో ఆయన మాటల్లో కూడా అంతే హ్యాపీనెస్ రిఫ్లెక్ట్ అయినప్పుడు అసలు వినే వాళ్ళకి మాకే ఒక గూస్ బంప్ మూమెంట్ లాగా అనిపిస్తుంది సార్. ఏదో చేస్తున్నారు చెప్తున్నారు అని కాదు, ఆ హార్ట్ ఫెల్ట్ అప్రిసియేషన్, హార్ట్ ఫెల్ట్ మనసులోంచి వచ్చిన మాటలు వింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది మాకు కూడా. సో అంటే మేజర్ ఛాలెంజ్ మాకేంటంటే మంచి ఆర్గనైజేషన్ ఐడెంటిఫై చేయడం. లక్కీగా ఎట్లా ఐడెంటిఫై చేస్తారు సార్? ఎవరికి ఇప్పుడు సహాయం చేయాలి అని ఉన్నా సరే ఆ డబ్బు సక్రమంగా వాడగలరా అన్నదే పెద్ద సమస్య. సో హోప్ ఫర్ స్పందన ఎలా ఐడెంటిఫై చేస్తుంది డబ్బు వెళ్ళేది అవసరమైన వాడికే వెళ్తోందా లేదా అన్నది? వాట్ చెక్స్ డూ యూ మెయింటైన్ సార్ టు రీచ్ దేర్? అది చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అండి. 90% ఆఫ్ మై టైమ్ గోస్ ఈ బ్యాలెన్స్, చెక్స్ అండ్ బ్యాలెన్స్లో. నేను పోస్ట్ మ్యాన్, ఐఎమ్ లిటరలీ పోస్ట్ మ్యాన్. ఆ పోస్ట్ మ్యాన్ జాబ్ మీకు తెలుసుగా, జనరల్గా పోస్ట్ మ్యాన్ జాబ్ ఒకళ్ళు మనీ ఆర్డర్ పంపించారంటే, లెటర్ పంపించారంటే అది కరెక్ట్ పర్సన్కి చేరేట్టుగా చేసే బాధ్యత పోస్ట్ మ్యాన్. ఐఎమ్ ద పోస్ట్ మ్యాన్. ఏంటంటే 90% ఆఫ్ ద టైమ్ మై టైమ్ గోస్ ఆన్ ఐడెంటిఫైయింగ్ ద జెన్యూన్ పీపుల్. ఇక్కడ మా వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళు వెళ్తారు, ఫస్ట్ ప్రిలిమినరీ చెక్ చేస్తారు, నేను కాల్ చేస్తాను, 1-2 సార్లు వెరిఫై చేసిన తర్వాత ఓకే వాళ్ళకి ఏమైనా హౌస్ ఉందా, పూరెస్ట్ ఆఫ్ ది పూరా, తినడానికి కూడా తిండి లేదా, ఇవన్నీ మెంటలీ ఛాలెంజ్డా, ఫిజికల్లీ డిజేబుల్డా, ఇవన్నీ వెరిఫై చేసుకొని అతనికి చేసుకునే కెపాసిటీ ఉందా, ఒకవేళ షాప్ పెట్టిస్తే ఇవన్నీ వెరిఫై చేసుకొని అప్పుడు స్టార్ట్ చేస్తాం అన్నమాట ప్రాసెస్. ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ కింద దాదాపు ఒక్కొక్కరికి 1.5 lakhs పెట్టి, ఇందాక చెప్పినట్టు కొంతమంది గ్రాసరీ స్టోర్స్, పచారీ సామాన్లు, హెయిర్ సెలూన్లు, తర్వాత ఫ్యాన్సీ స్టోర్స్, మెకానిక్ షాప్లు, వాట్ ఎవర్ దే ఆర్ గుడ్. వీళ్ళంతా ఫిజికల్లీ డిజేబుల్డ్ బట్ మెంటల్లీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. కానీ వాళ్ళకి అవకాశం లేక పీపుల్ లుక్ డౌన్ ఆన్ దెమ్. ఎందుకంటే తెలిసి మామూలుగా కాళ్ళు చేతులు బాగుండి మన ఫైనాన్షియల్ ఉంటేనే ఎలా చూస్తారో ఓ మిడిల్ క్లాస్ వాళ్ళు లోవర్ క్లాస్ వాళ్ళని, మిడిల్ క్లాస్ వాళ్ళని హైయర్ క్లాస్ వాళ్ళు ఎలా చూస్తారు, అలాంటిది ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ని ఎలా చూస్తారో తెలుసు కదా మీకు. ఎలా ఒక విధమైన ఒపీనియన్, వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు. కానీ ఇప్పుడు ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు సే, ఐ హ్యావ్ ఎ ప్రైడ్ టు టెల్ యూ దట్ ఈ 200 పీపుల్ బోత్ తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, జార్ఖండ్లో అరౌండ్ 200 పీపుల్ నౌ దే బికేమ్ ఎ బిజినెస్ ఓనర్స్. వండర్ఫుల్ సార్, ఎక్సలెంట్. ఈచ్ మీరు చెప్పారు కదా, ఒక్కొక్క ప్రాజెక్ట్ మీద ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ మీద క్లోజ్ టు 3 crores స్పెండ్ చేసాం. ఒక్కొక్క షాప్ వచ్చి మాకు 1.5 lakhs పడుతుంది. అది ఏదో ఇచ్చి మనం వదిలేయడం కాదు. ఇప్పుడు నేను వచ్చినప్పుడల్లా ఎవ్రీ 6 monthsకి వస్తుంటాను ఇక్కడికి. ఎవ్రీ 6 monthsకి వచ్చినప్పుడల్లా ప్రతి వాళ్ళకి 200 మెంబర్స్కి కాల్ చేసి ఎలా జరుగుతుంది మీ యొక్క బిజినెస్, ఎలా సంపాదించుకుంటున్నారా, ఏమన్నా కష్ట నష్టాలు ఉన్నాయా, ఒకవేళ వాళ్ళు నేను 300 సంపాదించుకుంటున్నానండి అని చెప్పారు అనుకోండి, ఇంకేం చేయగలం నువ్వు, నాకు ఐ వాంట్ యూ టు ఎర్న్ 400-500 రూపీస్ అంటే, లేదండి ఈ సమ్మర్లో రిఫ్రిజిరేటర్ యాడ్ చేస్తే మాకున్న షాప్కి బాగుంది, ఓకే లెట్స్. ఆ విధమైన ఇది ఏదో వన్ టైం ఇది కాదు, కాన్స్టెంట్గా లాస్ట్ ఇది 6 years బ్యాక్ అనుకుంటా, 5 years బ్యాక్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ స్టార్ట్ చేసాం. కాన్స్టెంట్గా మా విజిలెంట్ ఇదిగా ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. సో వాళ్ళందరూ ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్. వాట్సాప్ గ్రూప్ ఉంది మాకు. అరే వా, ఎంత బ్యూటిఫుల్ ఉంది సార్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్ బెనిఫిషరీస్ అని వాట్సాప్ గ్రూప్ ఉంది. వాళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతారండి. కొంతమంది షార్ప్గా ఉంటారు, వాళ్ళు సీజనల్గా ఏమి ఐటమ్స్ తెచ్చుకోవాలి, రాఖీ పండుగ ఉంటే రాఖీలు, తర్వాత దీపావళి, తర్వాత సంక్రాంతి, అవి వాళ్ళు పెడతారు. ఓహో ఈ విధంగా చేయండి అని చెప్పి వాళ్ళ బిజినెస్ మోడల్స్ వాళ్ళని పికప్ చేసుకుని మిగతా వాళ్ళు పికప్ చేసుకుంటారు. ఆ విధంగా వాట్సాప్లో ఒక అవేర్నెస్,
బిజినెస్ మోడల్స్. ఇది చెప్పడానికి నిజంగా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే, ఇది ఇలిటరేట్ పీపుల్ నౌ దే ఆర్ రియలీ సాలిడ్ బిజినెస్ పీపుల్ అండి. కెన్ యూ ఇమాజిన్ బిజినెస్ అనేది రన్ చేయడం ఎంత కష్టం, కానీ ఇప్పుడు వీళ్ళు లాస్ట్ 85% సక్సెస్ రేషియో ఉంది మాకు. అంటే దాదాపు 200లో దాదాపు క్లోజ్ టు 160 పీపుల్ 170 పీపుల్ సక్సెస్గా రన్ చేస్తున్నారు. రోజుకి దాదాపు 400 to 500 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు. ఇంతకన్నా సాటిస్ఫాక్షన్ ఏం కావాలి సార్ లైఫ్కి? అసలు జీవితం పరమార్థం. అవును, అది ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్. ఇందాక చెప్పినట్టుగా స్కూల్స్కి, ఆర్ఫనేజెస్కి పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టిస్తున్నారు. స్కూల్స్కి వాళ్ళకి అంటే స్టూడెంట్స్కి కావాల్సిన సపోర్ట్ కానివ్వచ్చు, బిల్డింగ్స్ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో టాయిలెట్స్ ఎక్సెట్రా, ఫిజికల్ థెరపీ, స్పీచ్ థెరపీ, ట్రాన్స్పోర్టేషన్. ఇవి కాకుండా ఇంకా మెడికల్ నీడ్స్కి చాలా మందికి కేటర్ చేస్తున్నారు. సార్ కోవిడ్ అప్పుడు కూడా మీరు విపరీతమైన సర్వీస్ చేశామని విన్నాం సార్. అవునండి, కరెక్టే. ఎందుకంటే అసలు యుఎస్లోనే ఎంత కష్టపడిపోయాం, అడ్వాన్స్డ్ కంట్రీ ఉండి ఇక్కడ చాలా బాగా హ్యాండిల్ చేసింది ఇండియా కంట్రీ. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై హోమ్ కంట్రీ. బట్ 1.5 బిలియన్ పీపుల్ని హ్యాండిల్ చేయాలంటే ఎంత కష్టం. ప్రతి వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. యాజ్ ఎ సిటిజన్ కాబట్టి గవర్నమెంట్ ఎంత గవర్నమెంట్ చేసినా సరే ఇది ఉండాలి, మిగతా ఎన్జిఓస్ కానీ. లక్కీగా మాకు వాలంటీర్స్ ఉన్నారు. ఇక్కడ ఇతను ఉన్నాడు రాజు అని, అతను నల్గొండలో దాదాపు 500 ఫ్యామిలీస్కి, ఎందుకంటే కరోనా టైంలో ఎవరికి వెళ్ళేవాళ్ళు కాదు, జాబ్స్కి వెళ్ళే కావాలి కాదు, వాళ్ళకి ఎక్కడెక్కడ తాండాస్లో ఉండేవాళ్ళు, వాళ్ళు డైలీ లేబర్స్ కదా, వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళందరికీ 3 months గ్రాసరీస్, తాండాలు అంటే కొండలు ఎక్స్ట్రీమ్ వెళ్ళి ఈ రాజు, మహేషు, రఘు, ఆరికపూడి మా కోఆర్డినేటర్ అలాగా 3 months కష్టపడి డోర్ టు డోర్ వెళ్ళి ఇచ్చేశారు. చేసి అప్పుడు బాగా నెట్వర్క్ డెవలప్ అయ్యేసరికి వాళ్ళకి తెలిసింది, ఓహో అందుకని కోవిడ్ హిట్ అయిన వెంటనే మనం 2 అంబులెన్సెస్ రన్ చేసి దాదాపు 80,000 పీపుల్కి కోవిడ్ మెడికేషన్స్, ది సివియర్, మోడరేట్, ప్రివెన్షన్, ఇలా 3 కిట్స్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఎంతమంది లైఫ్స్ని కాపాడని నిజంగా కాపాడని చెప్పలేం, కానీ తక్కువ మరణాలు ఉండే విధంగా చేయగలిగాను నిజంగా. నల్గొండ, కరీంనగర్, అసలు ఇన్ అండ్ అరౌండ్ ఆఫ్ ది తెలంగాణ. సార్ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే పక్క నుండి చేయించడం కాదు సార్, ఎక్కడో అమెరికాలో ఉండి భారతదేశంలో ఆంధ్రాలో తెలంగాణలో ఉన్న రిమోట్ తాండా ప్లేసెస్లో మరణాలని నివారించగలిగారు. అండ్ ఆల్ ది క్రెడిట్ గోస్ టు హోప్ ఫర్ స్పందన. అంటే అద్భుతం సార్. అసలు అది మాకు రోజు కాల్స్ ఉండేవి ఇక్కడున్న వాలంటీర్స్తో, రోజుకి 3 hours 4 hours నైట్ ఏంటి నెక్స్ట్ డే ఏం చేయాలనేది. ఆ విధంగా ఫుల్గా కోఆర్డినేట్. అంటే మీకు ఇందాక చెప్పినట్టు వాలంటీర్స్ బాగుండాలి, ప్రతి వాలంటీర్కి ఆ మైండ్ సెట్ ఉండాలి. అది అలైన్ అయిపోయినాయండి. సార్ మీరు చేస్తున్నారు, తర్వాత మీ నుంచి మీ నెక్స్ట్ జనరేషన్ నేర్చుకున్నారు, మీకంటే బాగా చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఆ చైన్ కొంత రకంగా కొనసాగుతూ ఉంటుంది. కానీ హోప్ ఫర్ స్పందన ఈ ఆర్గనైజేషన్ యొక్క మోటో ఏంటి సార్? ఇట్లా సహాయం చేసుకుంటూ వెళ్ళడమేనా, ఆర్ దీన్ని ఇంకొక లెవెల్కి ఏమన్నా తీసుకెళ్లాలనుకుంటున్నారా? ప్రజల్ని ఇంకా ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది మోటివ్ ఏంటంటే ఇది మల్టిపుల్, ఒక అని మోటివ్ అని చెప్పలేము. ఇప్పుడు మీకు ఈ స్టూడెంట్స్ రన్ చేస్తున్న ఆర్గనైజేషన్ కదా, చెప్పాను కదా, అక్కడ hundreds of children పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. మీకు చెప్తాను, ఇప్పుడు చాలామందికి అప్రహెన్షన్స్ ఉంటాయి ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజర్కి, మనం ఇచ్చే డొనేషన్ వెళ్తుందా లేదా అని. ఇప్పుడు మా చిల్డ్రన్ అక్కడ స్ట్రీట్ క్యానింగ్ చేస్తారు, డొనేషన్ బాక్సెస్ తీసుకెళ్ళి సిగ్నల్స్ దగ్గర కార్లు ఆగితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆ తర్వాత గ్రాసరీ స్టోర్స్ దగ్గరికి వెళ్ళి ఈ కాజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, కొంతమంది ఇది ఇస్తారు చూస్తారు, ప్యాంప్లెట్ ఇస్తారు, వాళ్ళు చూడకుండా చింపి పడేస్తుంటారు. కొంతమంది దే డోంట్ ఈవెన్ పే అటెన్షన్. కొంతమంది
ఓకే $1 పే చేస్తాను, డొనేట్ చేస్తాను, ఐ వాంట్ టు మేక్ షూర్ దిస్ $1 గోస్ టు ది యాక్చువల్ కాజ్, ఐ నో హౌ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వర్క్స్. అది వాళ్ళు చాలా ఎంబారసింగ్గా మాట్లాడతారు. జస్ట్ 13 years old, 14 years, 15 years old వాళ్ళతో అలా మాట్లాడతారు. కానీ ఏం చేస్తారు తెలుసా మీకు, పిల్లలు దే ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ఇట్. ఓ ఐ షుడ్ నాట్ బి లైక్ దెమ్. ముందులో బాధపడతారు, అదేంటి అంకుల్ ఇలా అంటున్నారు అని, కానీ వాళ్ళు దే ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. అది పర్సనాలిటీ డెవలప్మెంట్. టుమారో ఇఫ్ సంబడీ కమ్స్ టు మీ, నా దగ్గరికి వచ్చి ఎవరైనా కాజ్ ఎక్స్ప్లెయిన్, నేను చేశానా చేయలేదా అనేది అది రెండో విషయం, కానీ అట్లీస్ట్ వాళ్ళు చెప్పింది వినాలి అని ఒక బేసిక్ సెన్స్ ఆఫ్ హ్యుమానిటీ అనేది డెవలప్ అవుతుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అండి. యూ విల్ నెవర్ గో రాంగ్ ఇన్ యువర్ లైఫ్. సర్వీస్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ మేక్స్ యూ the complete human being. You will never go wrong. ఇప్పుడు చెప్తున్నా ఎక్కడ చూసినా డ్రగ్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, సెల్ ఫోన్స్, ఏం జరుగుతుందో తెలియట్లేదు. కానీ వీటన్నిటి నుంచి కాపాడేది ఒకటి, సర్వీస్ సర్వీస్ సర్వీస్. సర్వీస్ చేశారా, వన్స్ దే స్టార్టెడ్ ఎక్స్పీరింగ్ ఇట్, వాళ్ళ యొక్క ఆనందం అది వాళ్ళు దే విల్ నెవర్ గో రాంగ్ ఇన్. అది ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటు ఈ ప్రాజెక్ట్స్, ఎన్ని ప్రాజెక్ట్స్ ఇంప్రూవ్ అయ్యి దీనివల్ల ఎంతోమంది బెనిఫిట్ అవుతున్నారు. అదేవిధంగా ఇలా కంటిన్యూ చేయాలని, ప్లస్ మాకు అమెరికాలో పిల్లలతో కాకుండా ఇండియాలో కూడా పిల్లలు ఇలా, ఐ నో దే ఆర్ డెఫినెట్లీ బీ డూయింగ్ ఇట్, బట్ ఇంకా ప్రత్యక్షంగా డైరెక్ట్గా హోప్ ఫర్ స్పందన బికమ్ పార్ట్ ఆఫ్ హోప్ ఫర్ స్పందన, అండ్ దెన్ యాక్చువల్ చిల్డ్రన్, and then they can become part of the Hope for Spandana and then be a part of the service. Adi motive. And then it is not a one person's organization. Today I am here, tomorrow Sharwani picks it up, already she is the founder. It goes on. It's not a person dependent organization. The next people will take it up and then run the organization. మీకు అవకాశం ఉంటే ఒక ఇందాక చెప్పాను కదా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ మంత్లీ మెడికల్, మీరు ఐ వాంట్ యూ టు విట్నెస్. 100% ఒకసారి కాల్ చేసి మీకు భలేవారే చూపిస్తాను సార్, తప్పకుండా, ప్లీజ్ గో అహెడ్. గణేష్ గారు, నేను ఇక్కడ స్టూడియోలో ఉన్నాను, నేను ఐ డ్రీమ్ స్టూడియోలో ఈ ఇంటర్వ్యూలో ఉన్నాను. ఒక్కసారి అదే హోప్ ఫర్ స్పందన, మీరు కూడా హోప్ ఫర్ స్పందన ద్వారా ఎలా మీ ఆర్గనైజేషన్ హృదయాలయం అనే దానికి ఎలా ఉపయోగపడుతుందని మన ఐ డ్రీమ్ ప్రేక్షకులకి తెలియాలని నా సంకల్పం. ఒక్కసారి మీరు చూపించండి. నమస్తే అండి, ఏం చేస్తూ ఉంటారండి మీరు? మాది సహాయనే స్వచ్ఛత సంస్థ అండి, సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ హోలిస్టిక్ యాక్టివిటీస్ బై ఆర్గనైజేషన్. మేము మెంటల్లీ చిల్డ్రన్ అండ్ ఉమెన్ సంబంధించిన ఆర్గనైజేషన్. మాది స్కూల్ పేరు వచ్చి హృదయాలయం అండి, ఇది స్పెషల్ స్కూల్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్. సో నీడెడ్ చిల్డ్రన్ ఎలా ఉంటుందంటే, ఇంట్లో 3-4 వాళ్ళకి ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది, స్పీచ్ థెరపీ అవసరం ఉంటుంది, బిహేవియర్ మోడిఫికేషన్ అవసరం ఉంటుంది. ఈ 3-4 పిల్లల్ని తల్లి పెంచాలి, తండ్రి కూలికి వెళ్తే పిల్లలకి డిఫరెంట్ నీడ్స్ ఉన్న థెరపీస్ ఉంటాయి. వీటిని అన్నింటినీ చేసుకోవడానికి ఆర్థిక స్తోమత వాళ్ళకి సరిపోదు. ఎక్కడ పల్లెటూరులో ఉంటారు, వాళ్ళని తీసుకురావాలి, చేసుకోవాలి. సో ఆ ఫిజియోథెరపీని మేమే ఒక వెహికల్ ద్వారా తల్లిని బిడ్డని తీసుకొచ్చి ఇక్కడికి మా సెంటర్ లోనే థెరపీస్ ఫ్రీగా ఇచ్చి వాళ్ళని మళ్ళీ ఇంటికి చేర్చటం, ఇది ఒక ప్రోగ్రామ్ అండి. దానికి హోప్ ఫర్ స్పందన వారు మాకు ఫిజియోథెరపీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ విషయంలో కానివ్వండి, శాలరీస్ కానివ్వండి, వాళ్ళకి ఈ వెహికల్ వెళ్ళి వాళ్ళని తీసుకురావాలంటే డీజిల్ కావాలి, డ్రైవర్ శాలరీ కావాలి. సో ఈ మెయింటెనెన్స్ అంతా ఫిజియోథెరపీకి సంబంధించిన కార్యక్రమాలతో హోప్ ఫర్ స్పందన వారు గడిచిన 5 సంవత్సరాల నుంచి మాకు చాలా ఆర్థిక సహాయాన్ని సహకరిస్తున్నారు. అలాగే న్యూట్రిషన్ ఫుడ్ వీళ్ళకి ఇక్కడ షెల్టర్ లో కూడా మేము షెల్టర్ కూడా ఇస్తున్నామండి. పునరావాస కేంద్రం ఇది, ననకమ్మున్నాను పునరావాస కేంద్రం ఇది.
సో ఇందులో కూడా మేము మిస్సింగ్ చిల్డ్రన్ ఇలాంటి పిల్లల్ని పెంచలేక వదిలేస్తుంటారు. బై మిస్టేక్ తప్పవుతారు ఈ పిల్లలు, ఎక్కడో తప్పవుతారు, వాళ్ళు ఎక్కడో ఎదుగుతుంటారు. వీళ్ళు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా గణేష్ గారు ఒక్కసారి స్కూల్ చూపించండి ఒక్కసారి. ఇప్పుడు వీళ్ళకి పర్మనెంట్ షెల్టర్ బిల్డ్ చేస్తున్నారు. ఆల్రెడీ మొన్నే ఇనాగ్రేషన్ అయింది. దాదాపు 25 lakhs. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? అద్భుతం సార్, అసలు థ్యాంక్ యూ గణేష్ గారు. నమస్తే నమస్తే. ఎంతమంది సంతోషం. థ్యాంక్ యూ గణేష్ గారు, థ్యాంక్ యూ. ఇతను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ కింద ప్రొవైడ్ చేశాము. ప్లస్ ఇతనికి మంత్లీ మెడికల్ కిట్ కూడా డోర్ స్టెప్కి వెళ్తుంది. సురేందర్ బాగున్నావా? ఇగో నేను స్టూడియోలో ఉన్నాను, మాట్లాడు. హాయ్ సురేంద్ర గారు, బాగున్నారా? బాగున్నాను మేడం, బాగున్నాను. ఏం షాప్ పెట్టుకున్నారు? కిరాణా షాప్ పెట్టుకున్నాను మేడం. సార్ వాళ్ళు 1 year అయిపోతుంది. 3 years నుంచి మనకు మెడికల్ కిట్ వస్తుంది. యాక్చువల్గా 2020లో యాక్సిడెంట్ అయింది నాకు, స్పైనల్ కార్డ్ ఇంజరీ, ప్యారలైజ్ మొత్తం. ఇక ఇక్కడ D7 to D11 వరకు ఇంజురీ అయింది. అక్కడ నుంచి కింది వరకు మొత్తం ప్యారలైజ్, కంప్లీట్ వీల్ చైర్ మేడం. అయ్యో. 5 years నుంచి కంప్లీట్ వీల్ చైర్, బెడ్ అయ్యాను, ఏం పని చేయలేను. ఇక సార్ వాళ్ళు నాకు 1 year అయిపోతుంది షాప్ పెట్టారు. దీనిపైన నేను నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని ఒక కాన్ఫిడెంట్ అనేది నాకు వచ్చింది. అంతా సార్ వాళ్ళు వేసిన నాకు చాలా సంతోషం. నాకు అసలు నేను అసలు ఒక 1 year మొత్తం కంప్లీట్ బెడ్ పైన ఉండి అసలు నాకు బతకాలని కూడా అనిపించాను. అసలు నాకు లైఫ్ లేదనుకున్నాను. తర్వాత నాకు కొన్ని బెడ్ వల్ల ఈ మెడికల్ కిట్ చాలా ఉపయోగపడుతుంది. మా లాంటి స్పైనల్ కార్డ్ ఇంజరీ పర్సన్స్ కి అసలు ఈ బెడ్ కంప్లీట్ మెడికల్ కిట్ చాలా ఉపయోగపడుతుంది మేడం. ఎంత సంపాదించుకుంటున్నారండి మీరు రోజుకి షాప్ ద్వారా? రోజుకి మాక్సిమం 500 వరకు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా పెద్ద షాప్ చేయాలి సురేంద్ర గారు. కిరాణా కొట్టు నుంచి నెక్స్ట్ మన టార్గెట్ సూపర్ బజార్, మీరు చేయగలరు. ఓకేనా? నాకు కాన్ఫిడెంట్ ఉంది మేడం. నాకు పెద్ద కోరికలు ఏం లేవు మేడం. ఏం లేదు, నాకు 2 పిల్లలు మేడం. ఆ పిల్లలకు మంచి చదివించి ఒక చిన్న మంచి ఇల్లు కట్టుకొని హ్యాపీగా నా చిన్న ఫ్యామిలీని ఒక మంచి సంతోషంగా ఉంచాలని నా కోరిక, అంతే. అన్నీ మీరు అనుకున్నట్టే జరుగుతాయి. మీరు అలానే ముందడుగేస్తూ ఉండండి, అంతే. థ్యాంక్ యూ సురేంద్ర గారు, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అదండి మా జర్నీ. సో సార్, నాకు సర్వీస్ చేస్తే కిక్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది సార్. నాకు చూపించాలని యాక్చువల్గా ఈ సమాభావం లేకపోవడం వల్ల అది కానీ నాకు ఎంత బెనిఫిట్ ఉంటుందో ఈ ఆర్గనైజేషన్ ద్వారా. ఎందుకంటే చిల్డ్రన్స్ రన్ చేసే ఆర్గనైజేషన్, అందులో ఇంకోటి అంటే మెయిన్ థింగ్ అంటే ఎవ్రీ పెన్నీ దట్ ఈస్ డొనేటెడ్ కాస్ట్ గోస్ టు ది కాస్ట్, 0 అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్. ఎనీ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అంటే అది ఇట్ కమ్స్ ఫ్రమ్ మై సైడ్. నా యొక్క ఈ కమిట్మెంటు, తర్వాత నా యొక్క రోల్ ఏంటంటే అది. ప్లస్ యాజ్ ఐ సెడ్ ది పోస్ట్ మ్యాన్ జాబ్. సో ఎవ్రీ పెన్నీ దట్ ఈస్ డొనేటెడ్ గోస్ టు ద యాక్చువల్ కాస్ట్. ఇలాగా 4 ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నాం. సో బేసికల్గా సార్, మీరు లేదా మీ ఫ్యామిలీ లేదా ఆల్ ది పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ హోప్ ఫర్ స్పందన ద్వారా ప్రజలకి సేవ అందిస్తున్నటువంటి, మీరు ఇందాక అన్నట్లుగా 9 ఏళ్ల పాప దగ్గర నుంచి 40 ఏళ్ల వాళ్ళ వరకు ఇంకా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరికీ ఆ భగవంతుడు ఇంకా 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 శక్తి ఇవ్వాలని. మీరు ఎంతమంది అయితే ఉన్నారో అంతకి 100 రెట్లు ఇంకా జనాలు ముందుకు రావాలి, మీ ఆర్గనైజేషన్తో చెయ్యి కలపాలి. సమాజానికి ఉపయోగకరమైన పనులు, ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తూ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ ఇంకా చాలామందిని. ఇందాక మీరు ఒక మాట అన్నారు సార్, నేను ఒక పోస్ట్ మ్యాన్ అని. ఐ రెస్పెక్ట్ఫుల్లీ డిసగ్రీ టు ఇట్. మీరు పోస్ట్ మ్యాన్ కాదు సార్, యు ఆర్ అ గాడ్ మ్యాన్. సో మీ సర్వీసెస్ అందరికీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, praying for more power, more strength and more happiness, more health for all of you guys, sir. Hope for Spandana.
would really grow very, very big and be available to many people, sir. Thank you so much. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.